వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. మిడ్ డే న్యూస్ బ్రేకింగ్ చూస్తున్నాం. బెంగాల్లో పోలింగ్ కొనసాగుతున్న వేళ ఉద్రిక్తత కొనసాగుతోంది. దక్షిణ 24 పరగణాల జిల్లాలో హై టెన్షన్ సీన్స్ కనిపిస్తున్నాయి. ఫలితాలు అవకతవకలు జరిగినట్టుగా బీజేపీ ఆరోపిస్తోంది. ఈవీఎంలలో పార్టీ బటన్ టేప్తో అడ్డుకున్నారని బీజేపీ అంటోంది. దీంతో ఫలితాల్లో బూత్ సెంటర్ 117 వద్ద ఓటింగ్ నిలిచింది. బిరురి గ్రామం బూత్ సెంటర్ 35 సమీపంలో 6 బాంబులు లభ్యం కావటం సంచలనంగా మారింది. తాజా అప్డేట్స్ ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్లో చేరుతున్నారు. కళ, ప్రస్తుతం మీరు ఏ పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నారు? ప్రస్తుతం కొన్ని ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పోలింగ్, ఏ విధంగా కొనసాగుతోంది? దాదాపు ఇది మనకు పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటిది చాలా కీలకంగా టీటాగఢ్ అన్నటువంటి ఏదైతే నియోజకవర్గమో దీనిలో అంటే దాదాపు మనకు ఉత్తర పరిగణ 24 పరిగణ, దక్షిణ 24 పరిగణ, ప్రస్తుతం ఉండేటటువంటి మనకు దక్షిణ 24 పరిగణ కొంత ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయి అన్నటువంటిది చాలా కీలకంగా అందుతున్నటువంటి సమాచారం. ఇక్కడ పల్తాలో చాలా పల్తా అన్నటువంటిది చాలా కీలకమైనటువంటి ప్రాంతము. అక్కడ ఓటింగ్ వేసేటటువంటి సమయంలో బీజేపీకి సంబంధించినటువంటి ఏదైతే అంటే ఈవీఎంకి బీజేపీకి సంబంధించినటువంటి ఏదైతే గుర్తు దగ్గర అక్కడ టేపు పెట్టినటువంటి ఒక విజువల్స్ని మాత్రము బయటకు వచ్చినటువంటిది. దీనిపై అక్కడ ఉండేటటువంటి బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడ ఉండేటటువంటి అధికారులను ప్రశ్నించినటువంటిది విజువల్స్ వీడియో కూడా బయటికి రావడంతో ఒక్కసారిగా అటు ఎలక్షన్ కమిషన్ కూడా చాలా కీలకమైనటువంటి కీలకంగా కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడైతే ఈవీఎంలు పనిచేయవో, ఎక్కడైతే ఇక్కడ సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా మరి రీపోలింగ్ జరిపించేటటువంటి అవకాశం ఉంది అంటూ కూడా అటు ఎన్నికల కమిషన్ కూడా ఇక్కడ పేర్కొన్నటువంటిది. ఇప్పుడు మనం ప్రస్తుతం ఏదైతే టీటానగర్కి సంబంధించినటువంటిది ఇక్కడ దాదాపు 50,000కు పైగా కూడా తెలుగు ప్రజలు, తర్వాత అనేక ప్రాంతాల ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఏదైతే మనకు పోలింగ్ వేసేటటువంటిది ఇక్కడ మనకు వచ్చేసేసి ఇక్కడ చాలా మంది ఇక్కడ పోలింగ్ ఓటింగ్ ప్రక్రియ చేయడం కొరకు కూడా క్యూలో ఉండేటటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం కొరకు ఉదయం నుంచి 7 గంటల నుంచి కూడా చాలామంది ఓటు హక్కు వేయడం కొరకు ఇక్కడికి నిలబడినటువంటిది. ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా పూర్తి కేంద్ర బలగాల మధ్య నిఘా నీడలో మాత్రము ఇటు 2వ ఫేజ్ పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. దాదాపు ఇక్కడ కనిపించే ఆప్నే ఓట్ దాల్ దియా ఆప్నే नहीं अभी लाइन में है. अच्छा, చాలా మంది కూడా ఇక్కడ ఓటింగ్ వేసేందుకు కూడా ఉన్నారు. ప్రస్తుతం మాత్రము మధ్యాహ్నం ఇప్పటి వరకు కూడా దాదాపు 40% పైగా కూడా ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. దీనికి కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా కీలకంగా కూడా దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. మరొకసారి దాదాపు గతంలో మొదటి ఫేజ్లో ఈ సమయం వరకు కూడా దాదాపు 41% పైగా జరిగినటువంటి ఓటింగ్ ప్రక్రియ మొదటి ఫేజ్లో. కానీ ఇక్కడ 2వ ఫేజ్లో దాదాపు 40%, కేవలం 1% తేడా మాత్రమే ఉంది మొదటి ఫేజ్కి తర్వాత 2వ ఫేజ్కి. ఖచ్చితంగా ఇక్కడ 2వ ఫేజ్లో కూడా ఇటు ఓటింగ్ శాతం కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఉదయం నుంచి కూడా దాదాపు ఏదైతే 6 గంటల నుంచి కూడా చాలామంది వృద్ధులు, తర్వాత మహిళలందరూ కూడా మొట్టమొదట ఓటింగ్ ప్రక్రియను ఓటింగ్ని ఇక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరినటువంటి పరిస్థితి. జీ ఆప్ కహా సే? टीटागढ़ से. आपने वोट का एक बार दिखा दो, कितना लोग आपका? अच्छा, कौन सा स्टेट का आपका? वेस्ट बंगाल. वेस्ट बंगाल का. अच्छा, ठीक है. आपका మీరు ఎక్కడి నుంచి? మేము టీటాగఢ్ నుంచి అండి. టీటాగఢ్ నుంచి. నుంచి. ఎంతమంది ఫ్యామిలీ మీ ఇంట్లో? దాదాపు 8 మంది. అందరికి వచ్చాయా? అందరికీ రాలేదు, దాదాపు 6 మందికి ఉన్నాయి. ఒకటి ఎందుకు ఇద్దరికి ఎందుకు రాలేదు? యాక్చువల్లీ చిన్నపిల్లలు అనమాట. చిన్నపిల్లలు అయితే అందరికి వచ్చాయి, మిగతా వాళ్ళందరికీ వచ్చాయి. ఇప్పుడు మీరు లైన్ లో ఉన్నారు. మీ आप कहाँ से? कौन सा स्टेट? तेलुगु? नहीं. अच्छा, कौन सा स्टेट का आपका? बंगाल का ही. जी, वेस्ट बंगाल. वेस्ट बंगाल. अच्छा, आप कितना लोग हैं आपका घर पे? मेरे घर में 4 है. अच्छा, सारे लोग का महिला आपका? वाइफ का है, मेरा है. अच्छा, ओके. జీ నమస్కారం. చెప్పండి. ఓటు ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో? మా ఇంట్లో 5గురు ఉన్నాము, ఒకటి చిన్నపిల్లడు, 4గురు ఉన్నాము, కొడుకు కోళ్ళు, మా ఇద్దరు. అందరికి వచ్చాయి? అందరికీ వచ్చాయి. ప్రస్తుతం మాత్రము ఓటు హక్కు వినియోగించుకోవడం కొరకు అందరూ ఇక్కడ క్యూ లైన్లో ఉన్నారు. ఇక్కడ మరికొంతమంది కూడా ఇక్కడ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. జీ ఆప్నే ఓట్ దాల్దియా? తెలుగు. ఓకే. ఓటు వేసారా? లేదు, అయినాను కాదు. ఒక్కసారి చూపిస్తారా? ఎంతమంది మొత్తం మీ ఇంట్లో? మా అత్తగారి ఇంట్లో 2, మా ఆయన, నేను. ఓకే, ఇప్పుడు వేయడానికి వెళ్తున్నారు. మా ఆయన అక్కడ ఉంటుంటారు, మా అమ్మగారి ఇంట్లో ఇక్కడ నేను వేస్తున్నాను.
అక్కడి నుంచి వచ్చారా ఇప్పుడు? వివేక్ నగర్ నుంచి అక్కడి నుంచి ఇప్పుడు ఓటు హక్కు ఆహా, వినియోగించుకోవడానికి కొరకు. వచ్చారు. రైట్. మీరమ్మా ఎంతమంది ఉన్నారు ఇంట్లో? ఇద్దరము అవునా? పాప బాబు ఉన్నారు, మా ఆయన నేను ఉన్నాము. ఓట్లు ఎక్కడ ఉంటారు మీరు? ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఇక్కడే ఉంటారు. ప్రస్తుతం మాత్రము ఏదైతే ఎక్కడ కూడా చెదురుమదురు సంఘటనలు జరగకుండా ఇప్పటికే కూడా చాలా కేంద్ర బలగాలతో ఇతర ప్రాంతాలన్నింటి కూడా మొత్తం అంతా కూడా కానీ ఒకటి మాత్రం మనకు ఒక కీలకంగా కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా నాటు బాంబులు అంటే దొరకడంతో దానికి సంబంధించినటువంటిది ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది. చాలా కీలకంగా సోదాలు నిర్వహిస్తుంది అన్నటువంటిది మాత్రం ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. కానీ దీనికి సంబంధించినటువంటిది సువేంద్ర అధికారి బీజేపీకి సంబంధించినటువంటిది భవానీపూర్ నుంచి మమతా బెనర్జీకి ఏదైతే పోటీగా నిలబడి అక్కడ ఎప్పటికప్పుడు కూడా అధిక రోడ్ షోలను కూడా నిర్వహించి ఇప్పుడు భవానీపూర్లో ప్రతి అంశాన్ని కూడా ప్రతి బూత్ని కూడా బీజేపీ కార్యాలయం నుంచి కూడా ఇక్కడ అంటే అక్కడ ఉండేటటువంటి కార్యకర్తలతో కూడా అక్కడ ప్రతి పోలింగ్ బూత్ దగ్గర కూడా అక్కడ పోలింగ్ జరిగే విధానాన్ని కూడా బీజేపీ కార్యాలయం నుంచి కూడా కమ్యూనికేట్ చేస్తున్నటువంటిది. మాత్రం ఇక్కడ మనం చూస్తున్నాము వృద్ధులను కూడా ఇటు సిఆర్పి అంటే బీజేపీ ఎన్నికల గుర్తు ఇక్కడ సతీష్ ఇక్కడ ముఖ్యంగా ఆర్మీ పర్సన్స్ కి సంబంధించింది ఇటు ఇటు ఆర్మీ పర్సన్స్ కి సంబంధించింది వాళ్ళు అంటే స్వయంగా కూడా అక్కడ నుంచి లోపలికి పంపిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. సతీష్ చెప్పండి. అంటే బీజేపీ ఎన్నికలు గుర్తు కనిపించి టేప్ అంటించారు అనే ఆరోపణలు వస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం? దాన్ని క్లియర్ చేస్తారా? ఏమన్నా మీకు అప్డేట్ వస్తుందా? ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ కి సంబంధించినటువంటిది ఇప్పటికే అంటే ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి ఈవీఎంలకు పై 2 కేంద్ర అంటే 75 ఇక్కడ సంబంధించినటువంటిది ఏదైతే పోలింగ్ బూత్ నంబరు దీంట్లో అక్కడ అంటే ఈవీఎంలపై కూడా 2 అక్కడ టేప్లను అతికించారు అన్నటువంటిది అక్కడ దానికి సంబంధించినటువంటి వీడియోని కూడా అక్కడ ఉండేటటువంటి కార్యకర్త ఇక్కడ బీజేపీ వాళ్ళకు చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే ఇక్కడ ముఖ్యంగా అంటే దీనికి సంబంధించినటువంటిది మాత్రం కీలక అప్డేట్ ఎలక్షన్ కమిషన్ కి కూడా దీనికి సంబంధించినటువంటి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఇందులో భాగంగానే దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా కూడా ఎలక్షన్ కమిషన్ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడైతే ఈవీఎంలో మోహరింపు అంటే ఈవీఎంలో అక్కడ పని చేయకపోయాయో ఆ ప్లేసుల్లో కూడా రీపోలింగ్ అన్నది తర్వాత దానికి సంబంధించినటువంటి కొంత సమయాన్ని కూడా అదనంగా పెంచే విధంగా కూడా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకునే విధంగా కూడా ఇక్కడ ప్రత్యేకంగా అంటే ఈవీఎంలకు ఏదైనా ఇబ్బందులు ఎదురైనా కానీ ఆ ప్లేసుల్లో ఏదైనా అంటే ఇప్పుడు మనం కొద్దిసేపటి క్రితంగా కొన్ని ఏదైతే పల్తానా అన్నటువంటి ప్రాంతంలో కూడా అక్కడ కొంత అల్లర్లు కూడా జరిగాయి. దీనికి సంబంధించినటువంటిది కీలకమైనటువంటి అప్డేట్. కానీ ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేసేటటువంటి వ్యవస్థ అటు సిఆర్పిఎఫ్ అనుకోవచ్చు ఇటు పోలీస్ యంత్రాంగం కూడా పూర్తి భద్రత మధ్య మాత్రం నిఘా నీడలో జరుగుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. కానీ మొత్తం మీద మాత్రం ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా 40% పైగా కూడా ఓటింగ్ ప్రక్రియ జరిగింది. కానీ బీజేపీకి సంబంధించినటువంటి ఈవీఎంలపై ఏదైతే ఫిర్యాదులు మాత్రం అందుతున్నాయి దీనికి ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ కూడా అంటే ఎక్కడైనా ఫిర్యాదులు ఉన్నా కానీ వాటిని మరీ రీకలెక్ట్ చేసుకొని ముందుకు అంటే వారికి కొంత సమయం ఇచ్చే విధంగా కూడా ఖచ్చితంగా దీనిని ముందుకు తీసుకెళ్తామంటూ కూడా అధికారులు చెప్పడం జరిగింది. రైట్. థ్యాంక్ యూ కళ.